ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చారు. కేసును క్లోజ్ చేస్తున్నట్లు సిఐడి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలి అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చారు. పూర్తి అప్డేట్స్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా కొన్ని కేసులు నమోదు చేశారు. వాటికి సంబంధించి ఆయన న్యాయ విచారణ కూడా ఎదుర్కొన్నారు. అయితే ఈ కోటకు వచ్చిన అధికారులకు వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే చాలా కేసులు పెట్టించారని, ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు లేకపోయినప్పుడు కూడా ఆ రోజు ఆ ప్రభుత్వ పెద్దలు కొంతమంది అక్కడున్న అధికారులపై ఒత్తిడి చేసినారు. చంద్రబాబుపై అదేవిధంగా కొంతమంది టీడీపీ నేతల కేసులు పెట్టించిన అంశాలకు సంబంధించి ఇటీవల కోర్టులో విచారణ జరిగింది. విజయాల కోర్టులో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో విచారణ జరగగా వాటికి సంబంధించిన సాక్ష్యాలు పూర్తిగా లేకపోవడం, అది అప్పుడు ఎవరైతే ఫిర్యాదు చేశారో అందరూ అప్పుడున్న ప్రభుత్వ ఒత్తిడిపై మాత్రమే తాము ఈ ఫిర్యాదు చేసినట్టు కూడా రాతపూర్వకంగా కోర్టుకు సమర్పించారు. దీంతో కొన్ని కేసులు కొట్టివేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రాజధాని ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి అలైన్మెంట్ ఉద్దేశపూర్వకంగా మార్చారంటూ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి అప్పట్లో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో దీనిపై చంద్రబాబు అలాగే మంత్రి నారాయణపై కూడా కేసులు నమోదు చేశారు. ఈ కేసు విజయాలు ఏసీబీ కోర్టు విచారణ జరుగుతూ ఉంది. అయితే ఈ సంబంధించి కూడా సాక్ష్యాలు ఎటువంటి లేకపోవడం, దీంతో ఈ కేసు కూడా పూర్తిగా కొట్టివేయాలని కూడా కోర్టు నిర్ణయించింది. అంటే ఫిర్యాదుదారుగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి కేవలం ఏసీబీ కోర్టు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ కేసు సంబంధించిన పోరాటాలు వివరిస్తూ ఈ కేసు కొట్టేయాలని గమనించిందని, అభ్యంతరాలంటూ తెలపాలంటూ కూడా ఆయన నోటీసులు జారీ చేయడంతో దీనికి సంబంధించి ఆయన ఏది తన న్యాయ జడా శ్రావణ్ కుమార్ ను ఆ ఇందులో అప్పీల్ అయ్యేటట్టు కూడా పంపించారు. ఈ కేసుకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, వాటిని పూర్తిగా రాతపూర్వకంగా కూడా వివరిస్తామని, దీనిపై విచారణ కూడా చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కూడా కోర్టు విన్నవించారు. అది ఇప్పుడు ఎన్ఎంఆర్ నేపథ్యంలో కోర్టు ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది, అదేవిధంగా రాతపూర్వకంగా ఏ అంశాలు ప్రస్తావిస్తారంటే ప్రస్తుతం అయితే చర్చ నడుస్తుంది. ఇదే చంద్రిక. ఓకే ప్రసాద్.